దూరంగా ఉన్నోళ్ళు మీ బంధువులు పాలకుర్తికి వస్తే 10 ఏళ్ల కింద చూసిన పాలకుర్తి ఇప్పుడు ఒక్క తిరిగానే ఉన్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాలకుర్తి ఎట్టుండే, దయన్న ఎమ్మెల్యే అయిన తర్వాత పాలకుర్తి ఎట్టుండే? ఏందా అప్పుడు పాలకుర్తికి రావాలంటే, చంద్రబాబు పాలకుర్తికి రావాలంటే ఇట్లా రావాలి. అసలు ఎట్లా గంపూర్ నుంచే ఇట్లా మన గర్భం ఇట్లా ఏదో అప్పుడు చంద్రబాబు వచ్చిండే ఎట్లా వచ్చిండే, నెల్లూరు నుంచి రావాలి. నెల్లూరులే కదా ఇది, కోరుకొండ నుంచి. రోడ్డు మంచిగా లేదు, పొందలు ఉన్నాయని ఎట్లా తీసుకొచ్చిండు, ఇట్లా తీసుకొచ్చిండు. గుర్తున్నదా మీకు? రోడ్ల అధ్వానం, అన్ని రోడ్ల అధ్వానం ఉంటే అన్ని రోడ్లు డబల్ రోడ్ చేసి సెంటర్ లైటింగ్ పెట్టింది ఎవరు? లేదా? మన అన్నెందుకు కూడా పెట్టిండు. పాలకుర్తిలా బోర్లతో నీళ్లు తాగేది గుర్తున్నదా మీకు? కోడల పని ఏంటంటే పొద్దుగాల 5ంటికి లేచి ఓ కుండెడు తీసుకొచ్చి మావ పోయాలి, అత్తకో కుండెడు, బిడ్డలకో పిల్లలు నీళ్లు బోరింగ్ దగ్గర పోయి 5ంటికి కొట్టి తీసుకొచ్చి గంగల్లో పోయాలి. అంతేనా? మరి దాన్ని ఇంటింటికి నల్లాలు పెట్టి నీళ్ళు ఇచ్చిందెవరు? మరి నన్ను కూడా రోడ్లు చేసినా, ఎన్ని కథలు చేసినా, పాలకుర్తిని అద్భుతంగా చేసిందా చేయలేదా? 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వెళ్తే పాలకుర్తికి ఒక్క పని వాళ్ళు చేసిందా? దయచేసి నేను చేతులెత్తే స్కూళ్ళు బాగు చేసిన, కాలేజీలు తెచ్చిన, రెసిడెంట్ స్కూల్ తెచ్చిన, అన్ని కూడా తీసుకొచ్చిన. అమ్మాయిలకు కూడా కాలేజ్ తెచ్చిన, అబ్బాయిలకు కూడా డిగ్రీ కాలేజ్ కూడా తెచ్చిన. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నన్నంటే ఓడగొట్టారు, ఎంపీ ఎలక్షన్లో కూడా ఓడగొట్టారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడగొట్టారు. కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా 24 గంటల కరెంటు తెచ్చింది ఎవరు? అంతకుముందు ఎన్ని గంటలు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వంలో? 7 గంటల కరెంటు. గోసపడ్డమా? రైతులు కొత్తగా పెళ్లి చేసుకున్నాడైతే వాడు భార్య దగ్గర ఉండాలా, బావి దగ్గర ఉండాలా? బావి దగ్గర ఉండకపోతే పొలం వెళ్ళిపోతుంది, భార్య దగ్గర ఉండకపోతే భార్య వెళ్ళిపోయేటట్టుండదు. ఈ గోసపడ్డరా కాంగ్రెస్ ప్రభుత్వంలో? నేను ఒక్కటే, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, రైతు పెట్టుబడి ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు కూడా అన్యాయం చేసిందా? దయచేసి మీరు విశ్లేషణ చేసుకోండి. కేసీఆర్ ఓడగొట్టారు, దయన్న ఓడగొట్టారు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని అబద్ధాలు చెప్పారు నాకు తెలుసు. ఒక్కొక్కటి చెప్తే కేసీఆర్ గారు ములుక్కు పోతాడు. ఆడ ఆగిండు, ములుక్కాడ ఆగి ఓ ఇల్లు కాలిపోయింది ఒక ఆయన దగ్గర. ఇల్లు కాలిపోతే ఆగిపోయి కలిసి పలకరిచ్చిండు, ఓ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, ఇల్లుకు పైసలు పెడతాను కూడా చెప్పిండు. కానీ ఆమె వచ్చి మీద పడి ఎడతాను. ఏందమ్మా ఎందుకు ఎడతాను అని అడిగిండు. నా బిడ్డ పెళ్లి కోసం నేను 10 ఏళ్ల నుంచి రూపాయి కూడా పెట్టా సార్. నా బిడ్డ పెళ్లి ఎట్లా చేయాలి, ఇప్పుడు ఎదిగింది అంటే 10 ఏళ్ల నుంచి కూడా పెట్టిండని మనసు కరిగిపోయి కళ్యాణ లక్ష్మి అని 1,00,000 రూపాయలు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు ఇచ్చిండు. అయ్యలేదా? హాస్పిటల్ పోతే కేసీఆర్ కిట్ ఇచ్చాడు. వాస్తవా కాదా? మీరేం చేశారు? రేవంత్ రెడ్డి పొట్టాను ఏమన్నాడు? తూలం బంగారం అన్నాడు. అంటే గుద్దు అన్నాడు. రేవంత్ రెడ్డి ఇచ్చిన బంగారమేనా నీకు? నీ కూడలు తెచ్చి ఇచ్చిందా? ఎందుకు మోసం చేసిండా? 10 రోజులలో ఇత్తా అన్నాడు. ఎన్ని మాటలు చెప్పిండయ్యా? నాకు కేసీఆర్ గారు నన్ను అడిగిండు 200 పెన్షన్ పెంచుదామా అని అడిగిండు నన్ను. వేరే రాష్ట్రాలలో ఎంతుందో తెలుసుకో దయాకర్ అన్నాడు. రాష్ట్రాలలో తెలుసుకున్నా 150, 100, 200 కంటే ఎక్కువ లేదు. 200 కంటే ఎక్కువ ఇక్కడ లేదు సార్ అని నేను అన్నా. పెంచుదామా బాగా ముసలోళ్ళకని నన్ను అన్నాడు. పెంచండి సార్ అని నేను అన్నా. ఎంత పెంచాలంటే నేను చెప్తే బాగుండేది, మీరే చెప్పండి సార్ అన్నా. నేను 500 పెంచుతాడు అనుకున్నా. నేను తక్కువ 2,000 అన్నాడు. బాబు 2,000 ఏం సార్ 2,000 ఎందుకు కట్టారని నేను అన్నా. ముసలోళ్లకు 2,000 ఇస్తే ఆ పైసలు ఉంటే అందరు గౌరవిస్తారు. ముసలోళ్ళ దగ్గర 2,000 ఉంటే
నెలకు 2000 వస్తుందంటే కోడలు అత్తా బాగున్నావా చా తాగుతావా అంటది. ముసలమ్మ ఉడ్డిపోతుందా లేదా? కోడలు పలకరించే వరకు సంతోషపడుతుందా లేదా? మనవాడు మన్మరాలు వచ్చి అమ్మమ్మ నాయనమ్మ అని మీద పడితే ముసలోళ్ళు సంతోషపడతారా? చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారు. మరి ఇంత 2000 చేసిన కేసీఆర్ను ఇక రేవంత్ రెడ్డి ఎలక్షన్లు తెల్లారే 4000 చేస్తాడు. గుద్దు గుద్దు గుద్దని గుద్దినరా? 4000 చేసిండా? చెయ్యలే. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో సంవత్సరం ఉంటాడు. 2500 మహిళలకు చేసిండా? చేసినట్టున్నాడు. చేసిండ అసలు మీకు తెలియదు కావచ్చు. చేసిండా? 2500 సున్నా. మీ పిల్లల స్కూటీలు ఇచ్చిండా? ఇయ్యలే. మగోళ్ళకు 1200 చేస్తానని చేసిండా? చెయ్యలే. ఆటో వాళ్ళకు 12,000 ఇస్తామన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలే. గ్యాస్ పైప్ బంద్ చేసి మాఫీ చేసిండా? చేసినట్టున్నాడు. చెయ్యలే. మరి ఏం చేసిండా? ఏం చేసిండు? రైతు బంధు ఎగ్గొట్టిండా? 2 సార్లు ఎగ్గొట్టిండా? బోనస్ పడ్డదా? పల్లె. యూరియా బత్తాలు కొట్టుకుంటారా? యూరియా బత్తాలు నాకు నిన్న తెలిసింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న ఒక ఇంట్లో దొరకబట్టినట 100 లారీల గోదాములో పెట్టుకొని కూర్చున్నాడు. బ్లాక్ మార్కెట్ అంటాడు ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ వాళ్ళంతా బ్లాక్ మార్కెట్ అమ్ముకుంటాడు. అప్పుడు కేసీఆర్ మమ్మల్ని ఏం చేసేది ఎరికేనా? ఢిల్లీ తోలి మేము బ్యాగుల్లో తెచ్చి బస్తాలన్నీ మీకు ఇచ్చేది, ఇబ్బంది లేకుండా ఇచ్చినవా లేదా? ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల మంత్రులకు ఇస్తే అమ్ముక తింటారు యూరియా బత్తాలు. ఇంత గోస పెట్టిన రేవంత్ రెడ్డి కోటేద్దామా, కాంగ్రెస్ పార్టీ కోటేద్దామా? దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఒక్క పని చేసిండా? ఒక్క పని, ఏదన్నా ఒక్క పని చేసిండా చెప్పండి. ఏమన్నా అంటే అంటాడు ఆడోళ్ళకు బస్ ఫ్రీ చేసిందని. ఆడోళ్ళకు బస్ ఫ్రీ చేసి మొగోళ్లకు పెంచి పారేసిండు. ఆడోళ్ళకు బస్ ఫ్రీ చేసి మొగోళ్ళకు డబల్ చేసిండు. మొగోళ్ళు వేరా? మొగోళ్ళు మనోళ్ళే కదా. డబల్ వసూలు చేస్తాడు. 10 రూపాయలు 20 చేసిండు, 25 40 రూపాయలు చేసిండు. మోసమా కాదా? దయచేసి నేను అందరి చేతులు ఎత్తున్న పాలకుర్తిని లక్ష్మణ చూసి ఇప్పుడు ఏందే ఇది పాలకుర్తి అనే వరంగల్ అంటాడు. నేను లక్ష్మారెడ్డి ఉప్పల ఎమ్మెల్యే వచ్చి ఇంత బాగున్నదే, ఈ రోడ్లు ఎంతకింత చేసుకున్నావు అని అంటాడు. మరి ఇంత చేసినాక నిన్ను ఎందుకు కొట్టగొట్టింది అని అంటాడు. ఏం చేయలే, 3 సార్లు గెలిపించే వారికే 7 సార్లు గెలిచే వారికి కొత్త వాళ్ళు వస్తేమో చేస్తారని ఇప్పుడు కన్న తల్లి మంచిగా భోజనం పెడతాను. తొక్కు పెడుతుందో పచ్చి పులుసు పెడుతుందో ఏదోటి ప్రేమతోటి పెడుతుంది. కన్న తల్లి భోజనం పెట్టినప్పుడు అలా కొడుక మంచిగా చదువుకోరా, బిడ్డ మంచిగా చదువుకోరా అని కొంచెం తిట్టినట్టు మాట్లాడుతుంది. లోపల ప్రేమ ఉన్నా అంటదా అన్నదా? ఇక సౌత్ తల్లి అయితే చికెన్ పెట్టి బాగా తిరుగుతావు, మంచిగా తిరుగురా అని సౌత్ తల్లి అంటే సంతోషపడతాడా? సౌత్ తల్లి మంచిదా, కన్న తల్లి మంచిదా? కన్న తల్లి అసలు దయాన్ని పోగొట్టుకున్నాడు అని నేను లక్షలకు చెప్పిన. ఇప్పుడు సౌత్ తల్లి వచ్చింది సంబరపడతారా? అన్నానే. దయచేసి నేను ఒక్కటే చేతులు ఎత్తి మొక్కుతున్నా. ఇంత మోసం చేసిన మనకు రాష్ట్రంలో చేసిన వాళ్ళు ఇద్దరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీ రామారావు గారు, రెండోది కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెన్షన్ విధానం ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. రకాలు మాఫీ చేసింది ఎన్టీ రామారావు గారు. పేదలకు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. మహిళల చైతన్యం చేసి డాక్రా గ్రూపులు పెట్టింది ఎన్టీ రామారావు గారు. తర్వాత కేసీఆర్ గారు ఎన్టీ రామారావు కంటే మించి పనులు చేసింది మనం మర్చిపోతాను. ఏ రాష్ట్రంలో లేవు, ఏ దేశంలో లేదు మనకు చేసినన్ని పనులు కేసీఆర్ గారు. దయచేసి ఎన్ని మాటలు చెప్పిండా రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారెంటీలు 100 రోజులు చేస్తా అన్నాడు. చేసిండానమ్మా? ఏం చేసిండు? 420 హామీలు ఇచ్చిండు. మళ్ళా కాగితం మీద రాసిచ్చిండా? ఓ గుడ్డయ్య గారు రాసిచ్చిందా? ఇదేం మాట్లాడాడు ఈయన? దయచేసి నేను అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నేను మిమ్మల్ని అందరినీ చెప్తున్నా, నాకు ఇప్పుడు సర్పంచ్ గెలిస్తే దయన్న గెలిచినట్టే. సర్పంచ్ గెలిస్తే నేను కొద్దిగా 2 ఏళ్ళు కాముండాలని ఉంటాను. ఎందుకంటే ఎలక్షన్లలో ఓడిపోతోటే నేమన్నా అంటే తప్పులో పడతాను.
ఓ 2 ఏళ్ళు నేను ఇప్పుడు నాగన్న గెలిపిస్తే పాలకుర్తి దగ్గర 20 కోట్ల ఆగినది ఆడ కూర్చొని ధర్నా చేసి ప్రారంభిస్తారు. ఫంక్షన్ హాల్ ఎందుకు ఓపెన్ చేయరో ఆడ కూర్చుంటారు. హరిత హోటల్ దగ్గర పోయి కూర్చుంటా. హాస్పిటల్ చేయకపోతే హాస్పిటల్ దగ్గర కూర్చుంటా. ఏ పనులు పెండింగ్ ఉన్నాయో ఆడ కూర్చొని ధర్నా చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. ధర్నా చేస్తే ఆయన తెలుసు. మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కింద 20 ఏళ్ల కింద పోయి జైలు పోయి తన్నులు తిని వరంగల్కు నీళ్లు తీసుకొచ్చింది దయన్న. అది గుర్తుపెట్టుకోండి. నేను పోరాటాలు చేస్తే ఎవరు కూడా నా ఎంబడి రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు ఏ ఫండ్ కావాలన్నా ఇప్పించినందుకు నేను సిద్ధంగా ఉన్నా. 2 ఏళ్ళు వాళ్ళకి టైం ఇవ్వాలని నేను టైం ఇస్తున్నా. చేతులెత్తి మొత్తున్నా. ఎన్ని మోసాలండి. దయచేసి ఇప్పుడు మీకు ఇంద్రమ్మ చీరలు వస్తానయా మహిళా గ్రూపులో చేతులు ఎత్తండి. మహిళా గ్రూపులు ఆగా ఆ ఇంద్రమ్మ చీరలు ఎంత మోసమో ఒకసారి వినండి. దయచేసి అది వచ్చింది ఫ్రీ అని మీరు అనుకుంటారు. దాని కథ చెప్తా. మహిళా గ్రూపులకు నేనే మంత్రిని ఉంటుంది మొన్నటిదాకా. ఆ మహిళా గ్రూపులంతా రాష్ట్ర సమీక్ష వల్ల దగ్గరకు వచ్చారు. 4 రోజుల కింద వచ్చి ఆ 4 రోజుల కిందకి వస్తే ఏందమ్మా ఎందుకు వచ్చిందంటే మా పేరు మీద 450 కోట్లు రేవంత్ రెడ్డి గారు లోన్ తీసుకున్నాడు సంతకాలు బెదిరించి.